నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నమస్కారం. వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్కి స్వాగతం. మహాశివరాత్రి పవిత్రమైన రోజున నియమ నిష్టలతో పరమశివుణ్ణి పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. అయితే శివరాత్రి వేళ కొన్ని పనులు చేయకూడదని మీకు తెలుసా? హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన్ని పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుణ్ణి నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయాల్సిన చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి నాడు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి 2 గంటల ముందుగానే నిద్రలేచి ధ్యానం చేయడం మంచిది. ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం. ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామస్మరణతో గడపాలి. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. ఇక ఫాస్టింగ్ టైంలో పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినొచ్చు. అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగారం చేసే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. శివరాత్రి రోజున పరమశివుణ్ణి పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి. అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ కూడా ఆరాధించవచ్చు. శివయ్యకు పాలు, పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చెయ్యాలి. నెయ్యి, పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు. దతుర పువ్వులు, పండ్లు, బెల్వపత్రం, చందనాన్ని పరమశివునికి సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉండేవారు ఆ రోజంతా శివమంత్రాలను పఠించాలి. అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమశివాయ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి. ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుణ్ణి పూజించాలి. ఇక చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఈ రోజున నల్లని దుస్తులు ధరించకండి. ఎందుకంటే పరమశివుడికి నలుపంటే ఇష్టం ఉండదు. అదేవిధంగా శివయ్యకు ఎర్రని పువ్వులంటే ఇష్టముండదు. కాబట్టి మహాశివరాత్రి నాడు ఈ రంగు పూలతో పరమశివుణ్ణి పూజించకపోవడం మంచిది. శివరాత్రి రోజు దేవదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు. అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు. మహాశివరాత్రి రోజు శివయ్యకు కంచు పాత్రలో నైవేద్యాలు పెట్టకూడదు. అలాగే ఎప్పుడూ వాడే రాగి, వెండి, ఇత్తడి పాత్రలను ఉపయోగించకుండా చూసుకోండి. పురాణాల ప్రకారం ఎవ్వరూ శివలింగం చుట్టూ ఒక పూర్తి వృత్తాన్ని పూర్తి చేయకూడదు. ఇది ఎల్లప్పుడూ అర్ధవృత్తంగా ఉండాలి. ఆపై మీరు ఎక్కడి నుంచి ప్రారంభించారో అక్కడికి తిరిగి వెళ్ళాలి. శివుడికి బెల్వపత్రాలు సమర్పించేటప్పుడు ఆకులకు గీతలు పడకుండా చూసుకోవాలి. దెబ్బతిన్న ఆకులు దేవుణ్ణి అవమానించినట్లు కావచ్చు. ఇక మహాశివరాత్రి రోజు గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకూడదు. పొగాకు, మద్యానికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ మార్గదర్శకాలను అనుసరించి ఈ సందర్భాన్ని ఆనందంగా జరుపుకోండి. శివుని ఆశీస్సులతో జీవితం ముందుకు సాగుతుంది. ఓం నమః శివాయ.